Excella Education Study in USA assured scholarship. Contact 9881 96666. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మైగ్రేన్ అన్నది ఎక్కువ మందికి చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే విపరీతమైన మెడిసిన్స్ వాడేస్తూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా ఎటువంటి రిజల్ట్ ఉండదు. పెయిన్ కిల్లర్స్ వాడడం, ఇవి కాదు అవి కాదు, ఎవరు చెప్పిన మెడిసిన్ వాడేస్తూ ఉంటారు. దాని ఫలితం సైడ్ ఎఫెక్ట్స్ రావడం, కిడ్నీ ఫెయిల్ అవ్వడం, ఇది తప్పితే వాళ్ళకి రిజల్ట్ ఏది కనపడదు. బట్ ఇప్పుడు మనకు మారుతున్న టెక్నాలజీలో చాలా అందుబాటులో ఉన్నాయి. మనకు అత్యాధునికమైన వైద్య సేవలతో పాటు కొన్ని పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ మైగ్రేన్కి ఏదైనా ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా ఈ మెడిసిన్స్ కాకుండా? ఈ మధ్యనే ఒక పరికరం మన ఏది సంతోషకరం ఏంటంటే హైదరాబాద్ నగరం భాగ్యనగరంలోనే ఒక ప్రఖ్యాత ఔషధ సంస్థ ఫార్మా కంపెనీ వారు రిలీజ్ చేశారు. అది నిర్వియో, దాని పేరు నిర్వియో. అంటే దానిలో మందులే ఉండవు, ఒక ఆర్మ్ బ్యాండ్ లాగా. అంటే మనం ఏది ఈ కండరాన్ని పైనుంచి కట్టినట్టయితే దాని నుంచి వచ్చేటువంటి పద్ధతి కరెంటు ప్రవాహం ద్వారా తలనొప్పి తగ్గడానికి వచ్చేటువంటి కొత్త విధానం వచ్చింది. ఓకే, తగ్గడానికి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మైగ్రేన్ అనేది భారతదేశంలో 213 మిలియన్ల మంది సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా స్త్రీలు, 60% మంది స్త్రీలే. అసలు మామూలుగా ఏమిటంటే తల్లిదండ్రులు ఎలాగైతే ప్రాపర్టీ ఇస్తారో అలాగే వాళ్ళ వంశపారంపర్యంగా కొంత ఈ తలనొప్పి కూడా ఇస్తున్నారు. అది కామన్ అయిపోయింది సార్. రోగాలు కూడా ఇవ్వడం, వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ ఉంటే ఆమె కూడా ఉంటుందని ఇలాగ. సరే, హాస్యాస్పదం కాకపోయినా వాస్తవానికి మైగ్రేన్ వ్యాధి తాలూకా ఎంత ప్రబలి ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ. మొట్టమొదటి 1946 భారతదేశానికి స్వాతంత్రం రాకముందే మొట్టమొదటి తలనొప్పి మందు మొదలైంది, మైగ్రేన్ మందు, ఎర్గాడ్ ప్రిపరేషన్ అని 46లో. సో ఇప్పటిది కాదు తలనొప్పి. అప్పటి నుంచి ఇంకా మందులు మారుతూనే ఉన్నాయి, రకరకాల మందులు. తర్వాత బీటా బ్లాకర్స్ అని వచ్చారు. ఈ మధ్యన కొత్త లేటెస్ట్ మందులు వచ్చాయి. నెలకు 2 సార్లు ఒకసారి తీసుకునే మందు ఉంది. ఏదైనా కానీ మందే కదండి. ఇప్పుడు మందు అంటూ తీసుకుంటే తలనొప్పి కోసం మామూలు సర్వసాధారణ జ్వరం కోసం వచ్చే పారాసిటమాల్ మందు అయినా దాని సైడ్ ఎఫెక్ట్స్ లేని మందు అంటే లేదు కదా. అలాంటి సమయంలో మందు లేకుండా ఒక పరికరం ద్వారా, ఒక సాధనం ద్వారా కానీ ఏదన్నా తలనొప్పి తగ్గేటువంటి ఒక పద్ధతి కానీ ఉంటే అది ఎంత శుభవార్త. అలాంటిదే ఇక్కడ తయారైంది. దాని పేరు నిర్వియో. కొన్ని నెలల క్రితం ఈ పరికరం మొదలైంది. ఈ మధ్యకాలంలో ఇది బ్యాండ్ అంటాం, ఆర్మ్ బ్యాండ్. రిస్ట్ బ్యాండ్ ఎలాగైతే ఇప్పుడు మనకి బీపీ ఎలా ఉంది, ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంతసేపు ఉందో అలాగా అక్కడ అది. ఇప్పుడు డిజిటల్ యుగం అండి ఇది. ఫోన్పే చేస్తున్నారు. ఎవరో G20 అయినప్పుడు భారతదేశంలో చాలా దేశాల తాలూకా ప్రతినిధులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వచ్చి భారతదేశం తాలూకా డిజిటల్ ప్రగతి చూసి అందరూ అబ్బురపడ్డారు. ఎవరో ఛాయ్ అమ్ముకునే లేడీ, కూరగాయలు అమ్ముకున్న వ్యక్తి ఫోన్పే ద్వారా పైసలు పే చేయమని చెప్పిందట. అందరూ ఆశ్చర్యపోయారు. అంటే భారతదేశం ఇంత ముందుకెళ్ళిందా? వాస్తవం అవునండి, భారతదేశం వెనుక అంచలేదు. ఇప్పుడు ఇలాంటి పరికరం నాకు తెలిసి ఇంకెక్కడ విదేశాల్లో ఇలాంటిది రాలేదు. ఈ మధ్యకాలంలో జర్మనీ, మిగతా యూరోప్ దేశాల్లో కూడా ప్రవేశం చేసింది. ఈ తలనొప్పి ఏదైతే మైగ్రేన్ కోసం ఏదైతే ఈ రూపాంతరం గత 30 సంవత్సరాల్లో ఏం పెద్ద ఇంప్రూవ్ కాలేదు. గత 2 సంవత్సరాలు విపరీతంగా మార్పు వచ్చిందట. కొత్త మందులు కానీ, మందులు 2023 ఆకారాంతంలో వచ్చే కొత్త మందుల గురించి అది వేరే విషయం. అది ఈ పరికరం కూడా 2023లో వచ్చింది. అంటే ఇంకా దానికి ప్రాచుర్యానికి ఇంకా రావాల్సి ఉంది. కొంచెం ఖర్చు అనేది దగ్గర 16,000-14,000. ఇందులో వివరాలకు మనం వెళ్ళినట్టయితే ఆ ప్రిన్సిపల్ ఏంటిది? న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్, రిమోట్ న్యూరో మాడ్యులేషన్ టెక్నిక్. అంటే ఏమిటి? ఇక్కడ బ్యాండ్ కట్టుకుంటారు, దానివల్ల ఏమాత్రం నొప్పి ఉండదు, దానిలో ఒక కరెంటు ప్రవాహం నెమ్మదిగా వెళ్తుంది. ఇదేం ప్రమాదమైంది కానీ ఏదో డ్యామేజ్ చేసేది కానీ కాదు. ఆ కరెంటు ప్రవాహం ఇక్కడ పైన చర్మం పైన ఉపరితలం మీద చిన్న చిన్న నెర్వ్ ఎండింగ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ స్టిమ్యులేషన్ ఎక్కడికి వెళ్తుంది? మెదడులో ముఖ్య కేంద్రం అన్నిటికంటే ఏదైతే హెడ్ క్వార్టర్స్ ఉంటుందో బ్రెయిన్ స్టెమ్ అని, ఏది గాలి తీసుకోవడానికి, మాటకి, లేకపోతే స్పృహలో ఉండడానికి, బీపీ పల్సాన్ని కంట్రోల్ చేసే ముఖ్య కేంద్రం అది. ఆ బ్రెయిన్ స్టెమ్కి దీని సంకేతాలు వెళ్తాయి. బ్రెయిన్ స్టెమ్ నుంచి ఈ తలనొప్పి తగ్గించడానికి ఒక రకమైనటువంటి న్యాచురల్ ప్రాసెస్లో కొన్ని సంకేతాలు మొదలవుతాయి. అక్కడ నుంచి ఎక్కడైతే తలనొప్పి, ఏ భాగంలో బ్రెయిన్ పైన, అదే తలపైన ఏదైతే ఉందో నొప్పి ఉందో అక్కడికి వెళ్ళి దాని మీద పనిచేయడం వల్ల ఏమాత్రం మందు లేకుండా ఈ కరెంటు తాలూకు ఈ ప్రవాహం వల్ల
అంటే కరెంటు వల్ల డ్యామేజ్ ఏం కాకుండా, అందుకే మాడ్యులేషన్, రూపాంతరం. వైరస్ లాగా, వైరస్ వచ్చినప్పుడు మనం కోవిడ్ టైంలో మాడ్యులేషన్ అనుకున్నాం, అదే మాట అలాగే జరుగుతూ ఉంది. కాబట్టి ఇది చాలా సేఫ్ ప్రక్రియ, వినడానికి చాలా సంతోషంగా ఉంది. నిజానికి దీనికి సంబంధిత ఇది మేము ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మెడికల్ ఫీల్డ్లో వాడుతున్నాం. టెన్స్ అని, నడువు నొప్పి వచ్చింది, మెడలో నొప్పి వచ్చింది ఎవరికో, దానికి టెన్స్ పెట్టుకోండి అని చెప్తాం. అంటే ఏమిటిది? ట్రాన్స్క్యూటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్. అలాంటి ప్రిన్సిపులే ఈ నిర్వియోగ్. దానిలో యాప్ ఉంది, అంతా యాప్ రోజులు కదండి. ఎన్నిసార్లు తలనొప్పి వచ్చింది, తలనొప్పి ఏ మందు ఫుడ్ తీసుకోవడం వల్ల ఇవన్నీ రికార్డింగ్ అవుతూ ఉంటాయి. దాంట్లో ఫుడ్ మనం ఎలాంటి తీసుకున్నా కానీ అవన్నీ దానికి అనాలిసిస్ చేసుకోవచ్చు. అంటే తర్వాత డాక్టర్ కానీ మీకు కూడా మీ అంతటి మీరు చూసుకోవచ్చు. అది గూగుల్ యాప్ స్టోర్ నుంచి కానీ లేకపోతే యాపిల్ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఫెసిలిటీస్ ఏంటంటే మనకి ఎందువల్ల ఈ హెడేక్ వచ్చింది కూడా కొంతవరకు తెలుస్తుంది. అదే కాకుండా ఫ్రీక్వెన్సీ, దీంట్లోని ఈ టూల్లోనే, పరికరంలోనే 18 సెషన్స్కి ఈచ్ 45 నిమిషాలు, 45 నిమిషాల పాటు అది పెట్టుకోవచ్చు. అయితే ఇందులో 2-3 విషయాలు ఉన్నాయి. తలనొప్పి తీవ్రత, మైగ్రేన్ వచ్చే ముందు కానీ పెట్టుకుంటే దాని తల ఉపయోగం చాలా ఎక్కువ ఉంటుంది, 60 నిమిషాల లోపల. ఒకవేళ కానీ మైగ్రేన్ వచ్చి దానికి తగ్గిన తర్వాత మళ్ళీ ముందు వస్తుందో అన్న భయం ఉన్నట్టయితే, రోజు తప్పించి రోజు పెట్టుకునేటట్టయితే అది ప్రివెన్షన్ కూడా. అంటే ఏమిటి? మైగ్రేన్ తాలూకా తీవ్రతను తగ్గించడమే కాకుండా మైగ్రేన్ రాకుండా ముందు జాగ్రత్తగా కూడా ఇది ఉపయోగపడుతుంది ఈ పరికరం అని ఆ కంపెనీ వారి తాలూకా అభిలాష. అంటే సార్ మైగ్రేన్ లేని వాళ్ళు కూడా, అసలు లేదు వాళ్ళకి ఇప్పటి వరకు, వాళ్ళు కూడా లేని వారికి దీన్ని ఉపయోగించడంలో అవసరం లేదు కదా. అంటే సాధారణ హెడేక్ వీటికి అవసరం లేదు. ప్రస్తుతానికి ఈ పరికరం తాలూకా ఉపయోగం మైగ్రేన్ మీదే వారి దృష్టి ఉంది. మిగతా టెన్షన్ హెడేక్ కానీ లేకపోతే ప్రెషర్ హెడేక్స్ కానీ జనరల్ హెడేక్ అలాంటి వాటికి ప్రస్తుతానికి ఇంకా దీని గురించి ఉపయోగత లేదు. కాబట్టి మనం దానికి ఉపయోగపడుతుంది చెప్పడానికి మనకు ఆస్కారం లేదు. ఇక్కడ ఏమిటంటే ఈ 18 సెషన్లు 45 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇది ఇంకా పని లేదు దీనికి, ఇంకా మళ్ళీ కొత్తది వాడాలి. ఒకవేళ కానీ దానిలో తలనొప్పి ఇంకా వస్తూ ఉంటే కొత్తది కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇది పర్మనెంట్గా వాడుకునేది కాదు. 18 సెషన్స్ అయిపోయిన తర్వాత ఈ మధ్యన మీకు తెలిసి ఉంటుంది, షుగర్ కోసం ఒక ఇది పెడుతున్నారు ఇక్కడ చిన్నది. అంటే షుగర్ ప్రతిసారి తీసుకొని బ్లడ్ కాకుండా దాంట్లో రికార్డింగ్ రోజంతా వస్తూ ఉంటుంది. ఒక రిమోట్ ఉంటుంది అది, అందుకని దీని రిమోట్ న్యూరో మాడ్యులేషన్ అండి. రిమోట్తో చూసుకున్నట్టయితే దాంట్లో కనబడుతుంది ఆ టైంలో షుగర్ ఎంత ఉంది, 110 ఉందా 150 ఉందా. కొత్తగా ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకోండి, డయాబెటీస్, అది దానికి ఎంత అడ్జస్ట్మెంట్ డోస్ కావాలంటే మరి ఇవన్నీ అలాంటి. ఇప్పుడు డిజిటల్ యుగం మెడికల్లో కూడా దాన్ని ప్రవేశించి ఈ మధ్యనే మనం కూడా ఒక కార్యక్రమం చేసుకున్నాం. ఎవరు మహానుభావుడు ఎలాన్ మస్క్ గారు ఒక ఇంప్లాంట్ పెట్టాడు. అవును, బ్రెయిన్లో చిప్. మరి అది కూడా డిజిటల్ ఎక్కడో రిమోట్ నుంచే కదండి, యాప్ ద్వారా అన్ని సంకేతాలు వెళ్ళాయి. అందువల్ల ఈ ప్రగతి అన్ని రంగాల్లో కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. చాలా సంతోషకరమైన పరిణామం. అయితే ఏమిటి, ఇది మనకి ఎవరికైనా ముందు ఇందాక చెప్పినట్టుగా లేట ఏదైనా ఇంప్లాంట్ ఉందనుకోండి, లేకపోతే పేస్ మేకర్ ఉంది, ఇలాంటి ఉండే వాళ్ళకి ఇది పెట్టకూడదు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. స్టంట్స్ ఏమన్నా ఉన్నా కూడా ఉండేదానికి ఇబ్బంది అయ్యేదానికి ఆస్కారం అయితే ఉంది. సో ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, చిన్న ప్రాబ్లమ్స్ ఏమిటి, అక్కడ పెట్టిన దగ్గర కొంచెం నొప్పి ఉండొచ్చు, కొంచెం ఇనీషియల్గా కొంచెం ఏదో మండినట్టు, ఒక వేడిగా అనిపిస్తుందట, తర్వాత సెకండ్లోనే సెటిల్ అయిపోతూ ఉంటుంది. కొంచెం వాపులాగా ఏదో కొన్నాళ్ళ పాటు ఉండొచ్చు. ఏదైతేనేమి ప్రమాదకరమైనది కాదు, మందు అయితే లేనే లేదు. అసలు నో డ్రగ్ డెలివరీ దాని పేరు. అది డ్రగ్ అని మందంటూ అవసరం లేకుండా న్యూరో మాడ్యులేషన్, కరెంటు తాలూకా తరంగాలను మాడ్యులేట్ చేసి తలనొప్పి తగ్గించేటువంటి గొప్ప సాధనం. నా ఆలోచన ఏమిటంటే ముందులో దీనికి చాలా భవిష్యత్తు ఉంటుందని, చాలా ఎక్కువ మంది దీన్ని వాడతారని నాకు అనిపిస్తూ ఉంటుంది. అవును సార్, నిజమే. ఎందుకంటే మీరు చెప్పినట్లు చాలామంది ఈ మైగ్రేన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దాన్ని తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉన్నన్నాళ్ళు హెడేక్ లేకుండా బతికితే చాలు అన్న ఆలోచనతోటి కూడా ఈ పెయిన్ కిల్లర్స్ వాడేస్తారు. ఏదంటే అది మెడిసిన్ వాడేస్తూ హెల్త్ పాడు చేస్తారు. ఇక్కడ మీరు చెప్పినట్టు ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు మందులు వాడారు అనుకోండి, కాస్ట్ అన్నది అనుకున్నా కానీ నిజానికి మందులు వాడకం చీప్ కాదు కదా. అవును, కొత్త మందులు ఇప్పుడు ఏమైనా వచ్చాయి, ఒక రకమైన ఏదంటే కాల్సిటోనిన్ జీన్ రిలేటెడ్ రిసెప్టార్, పెప్టైడ్ రిసెప్టార్ లాగా పెద్ద పేరు ఉంది దానికి రిలేటెడ్ కొన్ని మందులు ఉంది. జవాపెంటని చాలా కాస్ట్లీ మందులు. అలాగే ఇంకా మిగతా కాస్ట్లీ మందులు వచ్చాయి. ఇవన్నీ కూడా కాస్ట్లీ. దాంతో చూసుకున్నట్టు అది కూడా క్యూర్ కాదు. అందరూ గ్రహించాల్సింది ఏమిటంటే, ఏ రకం మందులు ఇచ్చినా మేము చెప్పినటువంటి యాప్ది కానీ
ఇంప్లాంట్ దీనివల్ల కానీ ఏది కూడా క్యూర్ అంటూ లేదు. మైగ్రేన్కి క్యూర్ అంటూ లేదు, జస్ట్ రిలీఫ్ ఇస్తుంది. అయితే మందు లేకుండా ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, మందులో కొంతమంది వాడారనుకోండి, దానివల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లావ్ అయిపోతున్నారు. కొంతమందికి ఆ మందు ఇవ్వడం వల్ల కాంట్రాఇండికేషన్, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, ఇలాంటి కాంట్రాఇండికేషన్. కొంతమందికి ఒక స్టేజ్ తెలియకుండానే టాలరెన్స్ అంటాం, ఒక మందు 2 మందులు. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మూలకులం యాంటీబాడీస్ అని ఒక రకం ట్రీట్మెంట్ వచ్చింది, అదే నెలకు 2 సార్లు ఇంజక్షన్ ఇచ్చుకోవడం అని. మరి అదేం తక్కువ ఖర్చు అండి, దాంతో చూసుకుంటే ఖర్చు కూడా ఎక్కువ కాదు. అందువల్ల ఏమిటంటే మందులు తాలూకు సైడ్ ఎఫెక్ట్సే కాకుండా ఖర్చు ప్రాతిపదికన కూడా పెద్ద ఖర్చు కాదేమో. అదే కాకుండా వాడకం ఎక్కువ అవుతుంటే దాని ఖర్చు కూడా తగ్గిపోతుంది కదా. ఏదైనా కొత్త విషయం, కొత్త మందు కానీ వచ్చినప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మంది వాడేటట్టు ఖర్చు కూడా తగ్గిపోతుంది. సో అన్ని విధాలా ముఖ్యంగా సంతోషం ఇది ఏంటంటే హైదరాబాద్ నగరంలోనే ఇది తయారైనటువంటి పరికరం, అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచన. సో ఇది ఇప్పుడు మనకు కావాలంటే డైరెక్ట్గా తీసుకొని వాడేసుకోవచ్చా, లేకపోతే డాక్టర్ల పర్యవేక్షణ? ప్రిస్క్రిప్షన్ కంపల్సరీ. ఒక న్యూరో సర్జన్ గారు, న్యూరాలజిస్ట్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారమే అది ఇవ్వబడుతుంది. డైరెక్ట్గా మన మెడికల్ షాప్ లోపలికి వెళ్ళి తీసుకురావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు మైగ్రేన్ ఉంది, సార్ చెప్పారు కదా వెళ్ళి తీసేసుకుందాం, వాడేసుకుందాం అన్నట్టు అనుకుంటూ ఉంటారు. అందుకోసమే అడిగాను. అంటే దీని పేరు మీరు అందరూ గుర్తుపెట్టుకుని నెరుయో ఏ కంపెనీ వారు తయారు చేశారు అనుకుని దాన్ని బట్టి మీరు వెళ్ళి వారి రిప్రజెంటేషన్ కనుక్కునేటట్టయితే తప్పకుండా మీకు వాళ్ళు సప్లై చేస్తారు. సప్లై చేసేటప్పుడే కాకుండా దానికి ఏమిటి వాడే పద్ధతి, తీరు, ఎన్నాళ్ళు వాడచ్చు, ఏమిటి, ఎన్ని సెషన్స్, ఎన్ని నిమిషాలు మనం చెప్పిన వివరాలను మీకు అందజేస్తారు. దానివల్ల మీకు ఇంకేదైనా అవసరం వచ్చినా కానీ వాళ్ళు మీకు టైం టు టైం మీకు ఏదైతే ఉందో యాప్, దానిలో విశ్లేషణ చేసి కూడా మీకు ముందుగా ఏది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది, మీకు ముందు ఇది తలనొప్పి రాకుండా ఉండడానికి కూడా ఉపయోగకరంగా ఉండొచ్చునని కూడా. అంటే ఇప్పుడు దీని తాలూకా వాడకంతో పరిచయం కొంచెం తక్కువ, కొన్ని నెలలు మాత్రమే, మనం ఎక్కువ మరీ విషయాలు చెప్పడానికి లేదు ప్రస్తుతానికి. అయితే ఒక్క మాట అందరూ చెప్తున్నారు, 10 మందికి కానీ ఈ ప్రాబ్లం వచ్చినట్టయితే, ఏది 10 మందిలో ఇవి వాడినట్టయితే 9 మందిలో తలనొప్పి తగ్గుతుందట. మైగ్రేన్ తలనొప్పి తీవ్రత తగ్గకుండా, తలనొప్పి ముందు రాకుండా కూడా. అయితే మనం చెప్పాల్సింది చెప్పలేనిది ఆ యాప్లో ఏమిటంటే ఎన్నాళ్ళు ఆగుతుంది అట్లా తలనొప్పి రాకుండా, అది మనం చూడాలి. సాంకేతికంగా మనకు రిలీఫ్ ఉంటుంది. అలా అనుకోవాలి, ఏమి లేని దానికంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్. అదే కాకుండా సాంకేతికత ఇప్పుడు రోజు సైన్స్ అనేది నిరంతర ప్రగతి, ఇంకా లాంగ్ స్టాండింగ్ దాని తాలూకు యూస్ఫుల్ కూడా అవుతుందేమో, అది చెప్పలేము. లేకంటే ఇదే మనకు ఇంకొన్నాళ్ళు జనాలు వాడిన తర్వాత వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళకి ఎంతకాలం వరకు రాకుండా ఉంది, పర్మనెంట్గా రాకుండా ఎంతమందికి ఉంది అన్నది కూడా సర్వేలో తెలుసుకుంటుంది. ఇవన్నీ విషయాలు ఉన్న తర్వాత వాళ్ళు కూడా దాన్ని విశ్లేషణ చేసిన తర్వాత ఇంకా దానిని అప్డేట్ చేయాల్సినటువంటి ఆలోచన కూడా వాళ్ళకి వస్తుంది తప్పకుండా. సైన్స్ అంతా అంతే, నిరంతర ప్రవాహం అంతే. ఇది వస్తుంది ఈ పరికరం అనుకున్నారు మొన్నటి వరకు లేదు. ఏదో ఒక మందు వాడడమే తప్ప, లేకపోతే చీకటి గదిలో పడుకోండి, శబ్దం లేని చోట్ల ఉండాలి, ధ్వని ఉండకూడదు. చాలా మంది లేడీస్ వచ్చి నాకు చెప్తూ ఉంటారు, ధ్వని వచ్చిందంటే చాలా ప్రాబ్లం. నేనన్నా అమ్మ, ప్రపంచం శబ్దం లేని ప్రపంచం ఎక్కడైనా ఉంటుందా? మీకోసం ఏది సౌండ్ ప్రూఫ్ గదులంటే ఎవరో కట్టలేరు కదా అని ఎలాగేదో ఆశాస్పదంగా చెప్తాను. అంటే ఏమిటంటే ఆ సమయంలో అంత సున్నితంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. మరి అలోక శత్రువులు కాకపోయినా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దాని నుంచి ఏమాత్రం ఉపయోగం అన్నా కూడా మైగ్రేన్ తాలూకు మరి 213 మిలియన్ల మంది భారతీయులకి ఇబ్బంది ఉంది. మరి ప్రపంచం అంతా ఎంతమందికి ఉందో. ఇప్పుడు ఆల్రెడీ యూరోప్ దేశాల్లో ప్రవేశం చేసింది అంటే ఎంతమందికో ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరికి నచ్చంది మెడిసిన్ లేకుండా ఉంటే బాగున్నట్టు. సో ఇప్పుడు మనకు అదే అందుబాటులో కాబట్టి అది తలనొప్పి అన్నది ఇంతమందికి ఉన్నప్పుడు వాళ్ళలో ఇది చాలా ఉపయోగకరమైనటువంటి సాధనం అని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి వివరాలు తెలియజేశారు మాకు.